నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్లో బ్యానర్ ఐటమ్స్ గా వచ్చిన ఐటమ్స్ ని చూస్తే కనుక 6 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్, గ్రామం మండలం జిల్లాల వారీగా సిఫార్సు, 5-6 రోజుల్లో రిజర్వేషన్స్ ఫైనల్. వచ్చే వారం ఈసీ నోటిఫికేషన్ జారీ. సీట్ల కేటాయింపుపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు, 50% మించకుండానే రిజర్వేషన్లు. న్యాయపర చిక్కులు తలెత్తకుండా కమిషన్ జాగ్రత్తలు. నేడు లేదా రేపు కేబినెట్ భేటీ, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు ఆమోదం. సో యాక్చువల్గా బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఉందో దాన్ని 6 కేటగిరీలుగా అయితే కనుక చేస్తారు అని చెప్పేసి ప్రధానంగా దిశ వార్తా పేపర్లో అయితే ఇచ్చారు. బీసీలకి 42% రిజర్వేషన్లు ఏదైతే కనుక ఎన్నికల్లో ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిందో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాము అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే కులగణన సర్వే పూర్తవడము, రిపోర్టు రావడము, దీంట్లో ముఖ్యమైన విషయాలను ప్రస్తావించడము. సో బీసీలో ఓవరాల్గా బీసీలని చూసుకుంటే కనుక 56.33% ఉన్నారని చెప్పడం, అంటే బీసీల సంఖ్య పెరిగిందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో అంటే ఈ బిల్కి అంటే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వడం అన్నది కేంద్ర పరిధిలో ఉన్న అంశము, కేంద్రం ఆమోదం తెలిపాలి అని చెప్పడము. ఆ తర్వాత అంటే కేంద్రం ఆమోదం ఒకవైపు కేంద్రం కోర్టులో ఉన్నప్పటికీ కూడా ఈ ఇష్యూ కాంగ్రెస్ పార్టీ పరంగా అయితే కనుక మేము ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తామని అయితే కనుక రేవంత్ రెడ్డి చెప్పడం, ఇదంతా మనకి తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల గురించి ఓవరాల్గా చూసుకుంటే కనుక సమ్మరీ ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు 6 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్ చేస్తామని చెప్పారు. అందులో గ్రామం మండలం జిల్లాల వారీగా సిఫార్సు ఉంటుంది అన్నారు. అలాగే 5-6 రోజుల్లో అయితే కనుక ఈ రిజర్వేషన్స్కి సంబంధించి ఏదైతే ఉందో దీన్ని ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని అయితే కనుక 5-6 రోజుల్లో ఫైనల్ చేసేస్తామని చెప్పారు. అలాగే వచ్చే వారు ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ అయితే కనుక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. సో ఆలోగానే ఇవన్నీ పూర్తి అవ్వాలి కాబట్టి త్వరలోనే బీసీ రిజర్వేషన్లో అయితే కనుక అంటే ఏదైతే 6 కేటగిరీలో అని చెప్పారో దీన్ని పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే వన్స్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు కాబట్టి దానికి ముందే మాట ఇచ్చిన ప్రకారం 42% రిజర్వేషన్లో అయితే కనుక బీసీలకు ఇస్తారన్నది స్పష్టంగా ఇక్కడ తెలుస్తోంది. ముఖ్యంగా చూస్తే కనుక సీట్ల కేటాయింపుపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తోందని కూడా చెప్తున్నారు. ఇక 50% మించకుండానే రిజర్వేషన్లు ఉంటాయి. అలాగే న్యాయపర చిక్కులు తలెత్తకోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కమిషన్ జాగ్రత్తలు అయితే తీసుకుంటోంది. అలాగే ఏదైతే డెడికేటెడ్ రిపోర్ట్ ఉందో దానికి కూడా ఆమోదం తెలుపుతారు. ఏంటంటే ఈ డెడికేటెడ్ రిపోర్ట్ని ప్రవేశపెట్టడానికి నేడు లేదా రేపు కేబినెట్ భేటీ అని చెప్పారు. నేడు అంటే నిన్న కదా వార్త. సో ఈ రోజు లేదా రేపు కేబినెట్ భేటీ అయితే ఉంటుంది. సో ఈ భేటీలో డెడికేటెడ్ రిపోర్ట్ని అయితే కనుక డెడికేటెడ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆమోదిస్తారు అని చెప్పేసి ముఖ్యంగా ప్రధాన వార్త ఇచ్చారు. ఆ కేటగిరీల ప్రకారం చూసుకుంటే కనుక అంటే గ్రామంలో అయితే వార్డులుగా, మండలంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జిల్లాల్లో అయితే జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఇంకా రాష్ట్రం జిల్లా పరిషత్తు అని చెప్పేసి ఆ కేటగిరీలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం చూసుకుంటే కనుక ఈ బీసీ రిజర్వేషన్లలో ఏదైతే ఉందో ఈ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు డెడికేటెడ్ కమిషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పరిగణలోకి తీసుకుంటుంది అని చెప్పేసి కూడా ఇచ్చారు. అలాగే 50% మించకుండానే రిజర్వేషన్లు అమలవుతాయి అని చెప్పేసి అయితే కనుక ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో రిజర్వేషన్ల అంశం అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక సో బంగారం అయితే రోజు రోజుకి పెరిగిపోతోంది. దీనికి సంబంధించి ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఒక న్యూస్ ఇచ్చారు. బంగారం ఎట్ ది రేట్ 87,000, నెల రోజుల్లోనే దాదాపు 10% పెరిగిన ధర. సుంకాలపై ట్రంప్ వ్యాఖ్యలతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు. ఈక్విటీల నుంచి పసిడి వైపు నిధుల మళ్లింపు. సో బంగారం పెరుగుదల కారణానికి అంటే నెల రోజుల్లోనే దాదాపు 10% పెరిగింది అంటే కనుక ఇది నిజంగా మధ్యతరగతి ప్రజలకు అయితే కనుక చాలా కష్టం. బంగారు ఇంకా కొనుగోలు చేసే స్థాయి ఉంటుందా లేదా అనేసి సామాన్య ప్రజలైతే కనుక ఒక అంతర్మథనంలో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అవ్వడం ఒకటి. సో ఎంతో కొంత అయితే కనుక కట్న కానుకల కింద
వరకట్నం నిషేధం అయినప్పటికీ కూడా అమ్మాయి తరఫున ఇవ్వాలి ఎంతో కొంత అని చెప్పేసి బంగారు అయితే కనుక పెట్టడం అప్పటి నుంచో ఆచారంగా వస్తోంది. మరి ఈ నేపథ్యంలో బంగారు కొండెక్కి కూర్చున్నప్పుడు ఏ విధంగా మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయగలుగుతారు? దాదాపు 87,000 తులం బంగారం ఉంటే కనుక ఏ విధంగా కొనుగోలు చేసి మరి పెట్టగలుగుతారు? దీనికి ముఖ్యంగా బంగారు పెరగడానికి కారణం కూడా ఒకటి, సుంకాలపై అంటే దిగుమతి సుంకాలపై ట్రంప్ ఏదైతే కనుక పెంచాడో దిగుమతి సుంకం పైన పన్ను, అదొకటి కూడా కారణం అన్నట్టు ఇక్కడ చెప్తోంది. అంటే సుంకాలపై ట్రంప్ వ్యాఖ్యలతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈక్విటీల నుంచి పసిడి వైపు నిధులు మళ్లిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఇవి కూడా ప్రధానంగా బంగారు రేటు పెరగడానికి కారణం అనేది అయితే కనుక మనకు తెలుస్తోంది. ఇక మరో ముఖ్యమైన వార్త, కేసు ఉంటే ఉద్యోగమే రాదు, మంత్రి కావచ్చా? కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచించాలి. ప్రజాప్రతినిధులపై 5,000 కేసులు పెండింగ్, 30 ఏండ్లుగా కొన్ని అలాగే ఉన్నాయి, సుప్రీంకోర్టు. అయితే జనరల్గా ఎవరిపైన అయినా కనుక ఒక వ్యక్తి పైన కేసు ఉంటే కనుక ప్రభుత్వ ఉద్యోగం రాదు. ఎందుకంటే చాలా ఎంక్వైరీ చేస్తారు. అంటే ఒక అభ్యర్థి గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి అన్ని రకాలుగా అర్హత సాధించిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. దానికి ముందే ఆ అభ్యర్థి పైన కేసులు ఏదైనా ఉన్నాయి అంటే కనుక కొన్నిసార్లు ముందే రిజెక్ట్ చేస్తారు. కొన్ని ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత అసలు అప్లికేషన్లోనే ఉంటుంది చాలా వరకు. కొన్ని ఎగ్జామ్స్కి సంబంధించి అప్లికేషన్లోనే ఉంటుంది వాళ్ళపైన ఏవైనా ఇలాంటివి ఉన్నాయా అని చెప్పేసి. కొన్ని నార్మల్ ఎగ్జామ్స్లో అయితే కనుక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జరిగే వెరిఫికేషన్లో కూడా సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు. మరి ఒక అభ్యర్థి పైన ఏదైనా సరే ఎవరిపైన అయినా సరే కనుక కేసు ఉంటే గవర్నమెంట్ ఉద్యోగమే రాదు. మరి అలాంటప్పుడు మంత్రి పదవి వస్తుందా అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తోంది. నిజమే కదండి. మరి చాలామంది అంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏదో ఒక కేసుల్లో ఉన్న వాళ్ళు మరి ఉద్యోగమే రానప్పుడు మరి రాష్ట్రానికి మంత్రి అవ్వచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? సో సుప్రీంకోర్టు ఈ అంశం మీదే మాట్లాడింది. అలాగే ఒకసారి దీని గురించి కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచించాలి అని కూడా చెప్పింది. ఇక ప్రజాప్రతినిధులపై అయితే కనుక 5,000 కేసులు పెండింగ్లో ఉన్నాయంట. ఇంకా 30 ఏండ్లుగా కొన్ని కేసులు అయితే అలాగే ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తోంది. మరి నిజంగానే సుప్రీంకోర్టు చెప్పినట్టు కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఒకసారి ఆలోచించాలి. మంత్రి అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. వాళ్ళు అంటే ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన అంటే ఎటువంటి ఇలాంటివి అంటే కేసులు కానీ క్రిమినల్ కేసులు అవ్వచ్చు, ఇంకా ఇతరత్ర కేసులు అవ్వచ్చు, ఇలాంటి కేసులు లేకుండా ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ గురించి డీటెయిల్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒకసారి దీని గురించి సుప్రీంకోర్టు చెప్పిన దాని గురించి ఆలోచించి మరి వాళ్ళపైన ఏవైనా కేసులు ఉన్నాయా ఏంటి అనేది ఈ మొత్తం తెలుసుకొని వాళ్ళ నామినేషన్ స్వీకరించవచ్చా లేదా అన్నది, అలాగే కొన్ని గైడ్ లైన్స్ అంటే ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలి అంటే కనుక, అంటే ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే కనుక ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్నది గైడ్ లైన్స్ అయితే కనుక పెడితే బాగుంటుంది అని చెప్పేసి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు, అంటే సుప్రీంకోర్టు ఏదైతే ఎన్నికల సంఘానికి ఈసీకి చెప్పిందో ఒకసారి ఆలోచించుకోండి అని. ఈ నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలు కనుక పెడితే కనుక ఎన్నికల కమిషన్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే కనుక చాలా బాగుంటుంది. ఇక మరో ముఖ్యమైన వార్త, 10 నెలలు రీజనబుల్ టైం కాదా? దానికి డిక్షనరీలో ఏమర్థం ఉందో చెప్పండి. స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ, 2-3 రోజుల సమయం ఇవ్వండి. ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి. ఏదైతే కనుక ఆ పార్టీ ఫిరాయింపుదారులు ఉన్నారో, అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారో, జంప్ అవుతూ ఉంటారో, అలాంటి వాళ్ళకి సంబంధించినది ఇది. ముఖ్యంగా తెలంగాణలో అయితే కనుక బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, సో ఆ పార్టీ ఫిరాయింపుదారుల గురించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. సో బీఆర్ఎస్ కేసు వేసింది. దీనిపైన సుప్రీంకోర్టు స్పందించి సో పార్టీ ఫిరాయింపుదారులు ఎవరైతే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి స్పీకర్కు, శాసనసభ స్పీకర్కి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే కనుక జారీ చేసింది. 7 మంది ఎవరైతే ఉన్నారో, సో మొత్తం 10 మంది అయితే కనుక ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ సందర్భంలో ఇది జరిగింది. ఇంకా 2-3
3 రోజుల సమయం ఇవ్వండి అని చెప్పేసి ఎమ్మెల్యే తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే కనుక అడగడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎమ్మెల్యేల ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళకి నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్కు చెప్పారు. మరి ఈ విషయంలో స్పీకర్ తీరుపై అయితే కనుక సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహంతో ఉంది అని చెప్పేసి ముఖ్యంగా న్యూస్ ఇచ్చారు. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే, రేవంత్ దమ్ముంటే రిజైన్ చేయి, కొడంగల్లో మళ్ళీ పోటీ చేయి, మా అభ్యర్థికి 50,000 మెజారిటీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా, సీఎం బ్రదర్స్ కు అల్లుడికి పేదల భూములను అప్పగించే కుట్ర, కోస్గిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ చూసుకుంటే ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తెలంగాణలో. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉండిపోయారు 7 ఏడాది పాటు. ముందు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి, తర్వాత ఆరోగ్యం బాగైందని చెప్పేసి బయటకు వచ్చారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా బయటకు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పేసి ఓ రేంజ్లో అయితే కనుక ఎలివేషన్ ఇచ్చుకున్నారు. మరి ఈ నేపథ్యంలో అంటే నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను అనుకుంటున్నారా? మౌనంగా అన్ని గమనించాను. సో ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో, ప్రజా సమస్యలపైన ఎలా స్పందిస్తోందో ఇదంతా నేను గంభీరంగా ఉండి గమనిస్తూ ఉన్నాను అని చెప్పేసి వచ్చేసి చెప్పేశారు. ఆ తర్వాత మరి ఏమైందో ఏమో కానీ వార్తల్లో అయితే కనుక కేసీఆర్ గురించి మరి ఎక్కువ ఎక్కడ వార్తలు అయితే రావట్లేదు. నిన్న వార్త చూసుకుంటే కనుక స్థానిక ఎన్నికల సంస్థలు సమీపిస్తున్న నేపథ్యంలో దిశానిర్దేశం చేసే వాళ్ళు కూడా లేక బీఆర్ఎస్ క్యాడర్లో అయితే కనుక నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి అని చెప్పి కూడా మనం న్యూస్ చూసాం. మరి ఇవన్నీ వదిలేసి మనం కేటీఆర్ని చూసుకుంటే ఇది కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఈయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కానీ ఎప్పుడు అంటే ఇది సినిమా కాదు కదా, రియల్ లైఫ్. ఎప్పుడు ఛాలెంజ్లు విసురుతూనే ఉంటారా? రిజైన్ చెయ్యి, లేకపోతే అక్కడికి రా అక్కడికి రా తేల్చుకుందామని సవాల్ చేయడం, ఇక్కడికి రా తేల్చుకుందామని సవాల్ చేయడం, ఇదేనా ప్రజా సమస్యలపై పోరాటం అంటే? ఇదేనా ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రజా సమస్యలపై గళం విప్పాలి. ప్రజా సమస్యలు ఏమున్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం ఆ సమస్యలపై స్పందించి వాటిని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. సో కొంతవరకు ప్రజా సమస్యలపైన పోరాడుతున్నారు. అంటే ఏదైతే కనుక రైతు భరోసా అందని వాళ్ళకి అందలేదు అని చెప్పడమో, లేదైతే భూసేకరణకు సంబంధించి ఇలాంటి వాటిపైన అయితే కనుక కొంత చేస్తున్నారు. కాకపోతే అది ఒక కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు అనేసి కొంతమంది ప్రజల అభిప్రాయం. అంటే కరెక్ట్ వేలో వెళ్ళలేదు అంటే కనుక వీళ్ళు అంటే తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రజలు అయితే కనుక దీనిపైన చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ కేటీఆర్ మహబూబ్ నగర్ కోస్గిలో కేటీఆర్ ఏదైతే పెట్టారో ఆ సభలో అక్కడ మాట్లాడుతూ దమ్ముంటే రిజైన్ చెయ్యి అని చెప్పేసి సవాల్ విసిరడము, అక్కడ వాళ్ళ అభ్యర్థిని నిలబెడితే కనుక 50,000 మెజారిటీ వస్తుంది, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ నోటి మాట అయితే కనుక ఎప్పుడు చూసినా రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నదైతే కనుక ఎక్కువగా వస్తుంది. అంటే డైరెక్ట్గా రాజకీయ సన్యాసం తీసుకుంటే బాగుండదేమో, ఇలా ఏదైనా ఛాలెంజ్ చేసి దాంట్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారేమో అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు. లేకపోతే ఏంటండి, ఇదేమన్నా సినిమాలు లేకపోతే ఇంకొకటి సీరియల్సా? ప్రతి దానికి కూడా ఇలాంటి సవాళ్ళు విసరడము ఇది కాదు కదా. మీకు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్న, ప్రభుత్వం సరిగా పనిచేయలేదు అంటే కనుక మీరు అసెంబ్లీకే సరిగా వెళ్ళరు. అసెంబ్లీకి సరిగా వెళ్ళని వాళ్ళు మరి ఇలాంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే ఇతరత్ర వ్యాఖ్యలు కానీ చేయడం ఎంతవరకు అర్థవంతంగా ఉందో మీరే చెప్పండి. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తే తెలుస్తుంది అసెంబ్లీలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం ఎలా పాలిస్తోంది, ప్రజల కోసం ఎటువంటి పథకాలు చేపడుతోంది, అలాగే రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అన్నది. మీరు అసెంబ్లీకే సరిగా వెళ్ళరు, అలాంటప్పుడు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? పోనీ ఫీల్డ్కి వెళ్తున్నారు, ఫీల్డ్కి వెళ్ళినా కూడా ప్రాపర్ వేలో ఇన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ వేలో ప్రజలకు ఉన్న సమస్యలు కానీ తెలుసుకుంటున్నారా అంటే కనుక అది కూడా అర్థపర్థమే ఉంది అని చెప్పేసి ప్రజలైతే కనుక ఒకవైపు చర్చించుకుంటున్నారు. ఇంకొకటి, మీరు ఇవన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నారు, మరి ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల్ని లైట్ తీసుకుంటున్నారు? మరి అది కూడా ఇంపార్టెంటే కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పోటీ చేయడం ప్రధాన ప్రతిపక్షంగా అది మీ బాధ్యత, ఇంపార్టెంట్ కూడా. అంటే మీరు
అంటే పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా మీరు కన్ఫర్మ్గా చెప్పలేదు, కానీ బట్ ఆసక్తి చూపించట్లేదు అని అయితే వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. మరి మీరు ప్రజల తరఫున ఉండి మాట్లాడుతున్నారు, ప్రజల గురించి మేము పోరాటం చేస్తున్నాము అంటున్నారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయమే, ఎందుకంటే కనుక ప్రధాన ప్రతిపక్షం పోషించాల్సిన పాత్ర కూడా అదే. సో ప్రజా సమస్యల పైన అంటే ప్రజలకు ఉన్న సమస్యలు ఏమున్నాయో ఆ ప్రభుత్వం ఏవైతే తీర్చట్లేదో సో అలాంటి వాటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అది ఈ విషయంలో అయితే కనుక మిమ్మల్ని హర్షిస్తాం. కాకపోతే ఈ ఏదైతే ప్రజా సమస్యలు అని చెప్పేసి మీరు అంటే లేని వాటిని కూడా ఇక్కడ ఈ సమస్య ఉంది లేదా ప్రజలు అనుకోని వాటిని కూడా అనుకుంటున్నారు అని చెప్పేసి దాన్ని తప్పుడు రూట్లో తీసుకెళ్లడం అయితే కనుక కరెక్ట్ కాదు. సో చాలా మంది ప్రజలైతే కనుక ఇదే అనుకుంటున్నారు. బట్ ఒకవైపు కొంత అంటే మాకు ప్రభుత్వం నుంచి బాగానే వస్తున్నప్పటికీ మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారో కేటీఆర్ అన్నది అర్థం కావట్లేదని చెప్తున్నారు. మరి ఏదేమైనా కూడా కేటీఆర్ అయితే కనుక రేవంత్ రెడ్డికి సవాల్ అయితే చేశారు. పోటీ చేయి రాజీనామా చేసి మా అభ్యర్థి 50,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తారు, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని. సో ఈ మధ్యకాలంలో ఇది 3వ సారి అనుకుంటా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పడము. మరి కొద్ది రోజుల తర్వాత నిజంగానే ఇంకా ఎవరు ఛాలెంజ్లు స్వీకరించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారో ఏంటో మరి అనేసి కూడా అనుకుంటున్నారు ఒకవైపు ప్రజలు. చూడాలి. ఇక మరో న్యూస్ చూస్తే తెలంగాణ స్కిల్ వర్సిటీకి నిధులు ఇవ్వలేము, అలాంటి స్కీమ్ కేంద్రం పరిధిలో లేదు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల్లో ఎంపీ చామల ప్రశ్నకు సమాధానం. సో ఏదైతే తెలంగాణలో స్కిల్ వర్సిటీస్ ఉన్నాయో అంటే విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచి వాళ్ళని అంటే అంతర్జాతీయ స్థాయిలో మంచి నైపుణ్యాలతో తీర్చిదిద్దాలి అని చెప్పేసి వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ని కానీ మామూలుగా ఒక సబ్జెక్ట్కి సంబంధించి కానీ స్కిల్స్ ఏదైతే కనుక అంటే విద్యార్థుల్లో నైపుణ్యాలని పెంచాలని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీస్ అయితే కనుక పెట్టడం జరిగింది. బట్ దీనికైతే కనుక కేంద్రం నిధులు ఇవ్వలేదు. అంటే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అయితే కనుక నిధులు ఇవ్వలేము అని చెప్పేసి పార్లమెంటులో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి అయితే చెప్పారు. ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ కేంద్రం పరిధిలో లేవు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇది పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ ఎంపీ ఎవరైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానంగా అయితే కనుక మంత్రి నిధులు అయితే కనుక ఇవ్వలేము, అలాంటి స్కీమ్ కేంద్ర పరిధిలో లేదు అని అయితే కనుక చెప్పారు. ఇక ఇంకో ప్రధాన వార్త, ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోడీ నేడు ఏఐ సదస్సుకు హాజరు. ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు. సో ప్రధాని మోడీ అయితే కనుక ఫ్రాన్స్కు చేరుకున్నారు. అక్కడ ఏఐ సదస్సులో పాల్గొన్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడు ఎవరైతే మాక్రాన్ ఉన్నారో ఆయనతో ద్వైపాక్షిక సంబంధాల పైన చర్చ ఉంటుంది. సో అక్కడ పర్యటన ముగిసిన తర్వాత అటు నుంచి అమెరికాకి వెళ్తారు. అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రంప్తో భేటీ ఉంటుంది. సో ట్రంప్తో భేటీ అనంతరం తదుపరి ఏంటి అన్నది అయితే కనుక ఇప్పటికైతే మనకు తెలియదు. సో ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ఫ్రాన్స్కు చేరుకున్న ప్రధాని అక్కడ ఏఐ సదస్సులో పాల్గొన్న తర్వాత ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడము, ఇరు దేశాల మధ్య అంటే మంచి సత్సంబంధాలు కలిగి ఉండడం గురించి చర్చించడం, అటు నుంచి అమెరికా వెళ్ళి ట్రంప్తో మీట్ అవ్వడం అయితే కనుక రేపు అంటే 12వ తేదీ అమెరికా పర్యటన అన్నారు కదా. సో ఈరోజు ఫ్రాన్స్లో ఇది ముగించుకున్న తర్వాత అమెరికా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక మరో ప్రధాన వార్త, జనగణన వెంటనే చేపట్టండి, ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారమే గుర్తింపు, 14 కోట్ల మందికి ఆహార భద్రత కరువు. రాజ్యసభలో ఎంపీ సోనియా గాంధీ ఏదైతే 2011లో జనాభా లెక్కలు చేశారో దాని ప్రకారమే గుర్తిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దాదాపు 14 కోట్ల మందికి అయితే కనుక ఆహార భద్రత కరువు ఉంది అని చెప్పేసి రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జనగణన అన్నది చేపట్టండి అని సోనియా గాంధీ అయితే కనుక చెప్పారు. ఇక విద్యకు సంబంధించి మరో ముఖ్యమైన వార్త, నకిలీ సర్టిఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు, అడ్డదారుల్లో కొలువులు దక్కించుకున్న కొందరు డిఎస్సి అభ్యర్థులు, ధృవీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు, భరతం పట్టే పనిలో విద్యాశాఖ నిమగ్నం. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఫేక్ బోనఫైడ్స్ గుర్తింపు, స్పోర్ట్స్ కోటాలోనూ బోగస్ ధృవపత్రాల సమర్పణ. విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై వెల్లువెత్తుతున్న విమర్శలు. సో ఏదైతే టీచర్లు అంటే ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్స్లో టీచర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళల్లో కొంతమంది నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి టీచర్ ఉద్యోగాలు పొందారు, సంపాదించారు అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఇది అసలు పిల్లలని అంటే విద్యార్థులని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత
ఉపాధ్యాయుల మీద ఉంటుంది. మరి అలాంటి ఉపాధ్యాయులే అడ్డదారులు తొక్కి దొడ్డిదారున నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగం తెచ్చుకోవడము ఎంతవరకు కరెక్ట్? ఇది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళే ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళే అడ్డదారులు తొక్కి వెళ్ళినప్పుడు ఇంకా విద్యార్థులకు ఏం బోధిస్తారు? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశము, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కూడా. అందుకని దీనిపైన అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఏదైతే కనుక ఉన్నారో వాళ్ళు ఈ నకిలీ సర్టిఫికేట్లతో వీళ్ళు ఉద్యోగాలు పొందారు అని చెప్పేసి అయితే కనుక ధృవీకరించింది. ఇక వీళ్ళ భర్త ఎవరైతే కనుక టీచర్ ఉద్యోగాల్ని అక్రమ దారిలో సంపాదించుకున్నారో నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి, వాళ్ళ పని పట్టే పనిలో అయితే కనుక విద్యాశాఖ నిమగ్నమైందని చెప్పారు. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఫేక్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ పెట్టి అయితే కనుక చేశారని చెప్పేసి గుర్తించారు అని చెప్పారు. అలాగే స్పోర్ట్స్ కోటాలోనూ బోగస్ సర్టిఫికేట్స్ సమర్పించారన్నది కూడా ఇచ్చారు. ఎందుకంటే మనకి స్పోర్ట్స్ కోటాలో కూడా కొంత పర్సెంటేజ్ ఉంటుంది కదండి గవర్నమెంట్ ఉద్యోగాలకు. సో అలాంటి స్పోర్ట్స్ కోటాలో కూడా తప్పుడు పత్రాలు పెట్టేసి ఉద్యోగాలు సంపాదించుకున్నారు అని చెప్పేసి అయితే కనుక ఇచ్చారు. అలాగే ఈ నేపథ్యంలో విద్యాశాఖ మీద డిఎస్సి బోర్డు పైన అయితే కనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి సో ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే గుర్తించాయి. మరి దీనిపైన ముందుగానే ఎందుకు విద్యాశాఖ కావచ్చు, డిఎస్సి బోర్డు అవ్వచ్చు క్షుణ్ణంగా పరిశీలించలేకపోయింది? సో ఎందుకు అంటే ఇవి నకిలీవా లేకపోతే కనుక నిజంగానే ఇదా అని వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా. మరి ఆ వెరిఫికేషన్లో ఎందుకు విఫలమయ్యారు అని చెప్పేసి డిఎస్సి బోర్డు మీద అవ్వచ్చు, విద్యాశాఖ మీద అవ్వచ్చు విమర్శలు అయితే కనుక వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే మొత్తానికి నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు సంపాదించిన ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పేసి అయితే కనుక చెప్పడం జరిగింది. ఇది దిశ న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలు. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక వెలుగులో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ఖమ్మం మార్కెట్కు 1,00,000 బస్తాల మిర్చి ఈ సీజన్లోనే అత్యధికంగా రాక. ఇక్కడ చూసుకుంటే ఫోటో ఇచ్చారండి. ఖమ్మం మార్కెట్కి అయితే కనుక మిర్చి అధిక సంఖ్యలో వచ్చింది, 1,00,000 బస్తాల మిర్చి వచ్చింది అని చెప్పి ఆ ప్రధాన వార్తా ఐటమ్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సీజన్లోనే అత్యధికంగా ఇంత మిర్చి అయితే కనుక వచ్చింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక మిగతా న్యూస్ చూసుకుంటే కనుక ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్, ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక, మండలం యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు. సో దీనికి సంబంధించి మనం ఇందాక న్యూస్ పేపర్లో అయితే కనుక డిస్కస్ చేసుకున్నాము. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూళ్ల దందా, ఫండింగ్ చేయనందుకే రంగరాజన్పై దాడి, వెలుగులోకి వస్తున్న వీరరాఘవరెడ్డి అరాచకాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంటూ రామరాజ్యం సంస్థ ఏర్పాటు, రామరాజ్యం ఆర్మీ పేరుతో 25 మంది రిక్రూట్మెంట్, ఇప్పటికే వీరరాఘవరెడ్డి సహా 6 అరెస్ట్, మరో 16 మంది కోసం గాలింపు. సో ఏదైతే కనుక మనకు తెలుసు చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో రంగరాజన్ గారి మీద అయితే కనుక కొంతమంది దాడి చేశారు. సో దానికి సంబంధించిన వార్త ఇది. సో ఎవరైతే దాడి చేశారో వాళ్ళ గురించి కొన్ని వాస్తవాలు అయితే కనుక వెలుగులోకి వచ్చాయి. రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూళ్ల దందా అని చెప్పేసి అయితే కనుక ముఖ్యంగా ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే కనుక ఫండింగ్ ఏదైతే ఫండింగ్ చేయలేదో ఆ చేయని దానికోసమే రంగరాజన్ గారి మీద దాడి చేశారు అని చెప్పేసి వాస్తవాలు అయితే కనుక వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ అరాచకాలన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఈ రంగరాజన్ గారి పైన దాడి అవ్వచ్చు. ఇక్కడ మనకి ఫోటోలో ఇచ్చారు రంగరాజన్ను బెదిరిస్తున్న వీరరాఘవరెడ్డి. సో ఈ వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో అంటే రామరాజ్యం ఆర్మీ అని చెప్పేసుకొని పెట్టుకొని ఆ పేరుతో అయితే కనుక దందాలు చేస్తున్నారు, వసూళ్ల దందాలు. సో ఈ నేపథ్యంలోనే రంగరాజన్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఇక్కడ బెదిరిస్తున్న దృశ్యం కూడా మనకి ఫోటోలో ఇచ్చారు. మరి ఈ వీరరాఘవరెడ్డి అరాచకాలని ఆట కట్టించేందుకు పోలీసులు అయితే రంగంలోకి దిగారు. సో రామరాజ్యం ఆర్మీ పేరుతో అయితే కనుక 25 మందిని రిక్రూట్ చేసుకున్నారంటండి వీళ్ళు. సో కాకపోతే ఇది చూసారా, హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్తున్నారు ఒకవైపు, మరోవైపు ఫండింగ్ చేయలేదని చెప్పేసి ప్రధాన అర్చకుల్ని పైన దాడి చేశారు. అది కూడా ఫండింగ్ చేయనందుకంట. మరి ఇది పేరేమో రామరాజ్యం అని పెట్టుకున్నారు, మళ్ళీ ఆధ్యాత్మికం అని చెప్తున్నారు. అసలు దీంట్లో ఏమైనా పొంతన ఉందా ఈయన చేస్తున్న దానికి? ఈ వీరరాఘవరెడ్డి ఎవరైతే చేస్తున్నారో ఈయన ఇది నిజంగా అరాచకం, ఖండించాల్సిన విషయము. ఇలాంటి వాళ్ళు అంటే ఏదైతే దేవుడి పేరు చెప్పుకొని లేదా ఫండింగ్ పేరుతో ఒక రామరాజ్యం అని చెప్పి లేకపోతే ఇంకొక పేరుతో ఇంకొక సంస్థలని ఏర్పాటు చేసుకొని ఇలా చేయడము చాలా
తప్పు. అంటే వాళ్ళు ఒక నిజంగా దైవభక్తితో దేవాలయాల కోసం చేస్తుంటే అది వేరు, కానీ వీళ్ళ ఉద్దేశం వేరు అన్నది ఈ న్యూస్లో అయితే కనుక స్పష్టంగా తెలుస్తోంది. అంటే దైవాన్ని ఎప్పుడు మనసులో తలుచుకున్న వాళ్ళకి ఇలాంటి కోపాలు తాపాలు లేకపోతే కనుక ఒక మనిషి పైన చెయ్యెత్తి కొట్టడాలు ఇలాంటివి ఏవి ఉండవు. ఎవరిస్తే వాళ్ళకి తీసుకుంటారు, లేకపోతే లేదు, అంతేకాని ఇలా దాడులు చేయడం అయితే కనుక చెయ్యరు. కానీ ఈయన దాడులు చేస్తున్నారు అంటే కనుక ఇది ఆయన పర్సనల్ కోసం అయినా అయి ఉండొచ్చు. పేరు మాత్రం రామరాజ్యం ఆర్మీ పేరుతో 25 మందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసమే ఈ రామరాజ్యం ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇది నిజంగా ఖండించాల్సిన విషయము. మరి హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేసే వాళ్ళు అంటే ఆలయ ప్రధాన అర్చకుల పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్, అది కూడా ఫండింగ్ చేయలేదంటూ ఆయన పైన దాడి చేయడం ఎంతవరకు సమంజసం. సో ఇలాంటి వాళ్ళని ఊరికనే వదలకూడదండి. ఎందుకంటే కనుక చెప్పుకుంటున్నదేమో ఒకటి హిందూ ధర్మ పరిరక్షణ అని, చేస్తున్నదేమో మరొకటి. సో ఎట్టకేలకు దీనిపైన అయితే కనుక పోలీసులు వీరరాఘవరెడ్డితో పాటు 6గురిని అయితే కనుక అరెస్ట్ చేశారు. ఇంకో 16 మంది ఉన్నారు, అంటే మొత్తం 25 మందిని రిక్రూట్ చేసుకున్నారు కదా. సో ఇంకా 16 మంది కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి రంగరాజ్ పైన దాడి చేసిన వాళ్ళనైతే గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు చేస్తున్న అరాచకాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరో ముఖ్యమైన వార్తాంశం, 3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 నామినేషన్లు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్ల స్థానానికి 15. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్. ముగిసిన గడువు, చివరి రోజు పోటెత్తిన అభ్యర్థులు. ఈ నెల 27న పోలింగ్, వచ్చే నెల 3న కౌంటింగ్. ఓకే, ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి అంటే 103 ఎమ్మెల్సీ స్థానాలకైతే కనుక 118 మంది నామినేషన్లు వేశారని చెప్పేసి ప్రధాన వార్త ఒకటి ఇచ్చారు. అందులో కరీంనగర్లో గ్రాడ్యుయేట్స్ స్థానానికి సంబంధించి 80, టీచర్ల స్థానానికి సంబంధించి 15, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది అయితే కనుక నామినేషన్ వేశారు. మొత్తానికి గడువు అయితే కనుక ముగిసిపోయింది. ఈ నేపథ్యంలోనే చివరి రోజు ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్ళారో వాళ్ళు అధిక సంఖ్యలో వచ్చారు అని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే వస్తుంది. సో నామినేషన్లు అయితే వేసేశారు, గడువు ముగిసిపోయింది నామినేషన్ల గడువు కూడా. సో ఈ నెల 27వ తారీఖున అయితే పోలింగ్ ఉంటుంది. వచ్చే నెల 3వ తారీఖున రిజల్ట్ అయితే తెలుస్తుంది. అంటే వచ్చే నెల 3న కౌంటింగ్ ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ కూడా తెలిసిపోతుంది మనకి. ఇక మరో ముఖ్యమైన వార్త, 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్. ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ వాహనాలతో రద్దీ. 50 కిలోమీటర్ల దూరానికి 10 నుంచి 12 గంటల సమయం. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో ఇక్కడ మనం ఫోటో కూడా ఇచ్చారండి. ఫోటో చూసుకుంటే కనుక ట్రాఫిక్ జామ్ ఎంతగా ఉందో తెలుస్తోంది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అని ఇచ్చారు. మహాకుంభమేళా కూడా ప్రపంచంలో జరిగే అత్యంత పెద్దదైన ఆధ్యాత్మిక వేడుక. సో ఈ ఆధ్యాత్మిక వేడుకకు రాష్ట్రము, దేశంలోని వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళే కాదు, విదేశాల నుంచి వస్తున్న భక్తులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. త్రివేణి సంగమంలో గంగా స్నానం ఆచరించడానికి అయితే కనుక భక్తులు పోటెత్తారు. మనం రోజు ఈ వార్తనైతే చూసుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే నిన్న అయితే కనుక ట్రాఫిక్ జామ్, భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 50 కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళడానికే 10 నుంచి 12 గంటల సమయం పట్టింది అని చెప్పేసి ఇచ్చారు. సో ముఖ్యంగా ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ అంటే కనుక ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మహాకుంభమేళాకి వస్తున్న భక్తుల సంఖ్య ఏ రీతిలో ఉంది అన్నది. అలాగే సో పవిత్ర గంగా నది త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో, ఎంతో దూరం నుంచో వస్తున్నారు అన్నది మనకి ఇక్కడ క్లియర్ కట్గా తెలిసిపోతుందండి. అలాగే నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ప్రయాగ్రాజ్కి వెళ్ళి అక్కడ పుణ్యస్నానం ఆచరించారని చెప్పేసి కూడా వార్త ఇచ్చారు. ఇది వెలుగులో వచ్చిన ముఖ్యాంశాలు. ఇక మరో వార్తాపత్రిక చూసుకుంటే కనుక ఈనాడు న్యూస్ పేపర్. ఈనాడులో ప్రధాన వార్తాంశం, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా సరఫరా. జిల్లాల్లో ఎస్పీలు, కలెక్టర్లకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు. హైదరాబాద్లో హైడ్రా కమిషనర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సమీక్ష. సో ఏదైతే ఇసుక మాఫియా జరుగుతుందో దానిపైన అయితే కనుక గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటోంది ఈ ఇష్యూని. దీనికి సంబంధించి ప్రధాన వార్త ఇచ్చారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు అయితే కనుక ఉచితంగా ఇసుకని అందిస్తామని చెప్పారు. ఇక ఈ ఇసుక మాఫియాకి సంబంధించి ఎవరెవరు ఏమేమి బాధ్యతలు తీసుకోవాలన్నది కూడా రేవంత్ రెడ్డి ఆయా అధికారులని, అంటే ఎవరు ఏ బాధ్యత తీసుకోవాలన్నది కూడా చెప్పేశారు ఇక్కడే. అంటే జిల్లాల్లో అయితే కనుక ఎస్పీలు, కలెక్టర్లు రవాణా పర్యవేక్షణ
పర్యవేక్షణ బాధ్యతలు చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇక హైదరాబాద్లో అయితే కనుక హైడ్రా కమిషనర్కు అప్పగించారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా అలాగే గనులు ఖనిజాభివృద్ధి శాఖ పైన కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త, అంతర్జాతీయ వార్త. సో ఎప్పుడు ప్రపంచ దేశాలని అంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలని భయాందోళనకి గురి చేస్తున్న ట్రంప్ గురించి మరో న్యూస్ వచ్చింది. మరి ఇది ఏ రకంగా భయాన్ని కలిగిస్తుందో ఒకసారి చూద్దాం. ఉక్కు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం, నాలాల ముద్రణ నిలిపివేత, ఫిబ్రవరి 9న గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. ట్రంప్ కీలక నిర్ణయాలు. 51వ రాష్ట్రంగా కెనడా మారాలని కోరుకుంటున్నానని వెల్లడి. సో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అయితే నిజంగా ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ట్రంప్ ఏదైనా చెప్తున్నారు అంటే ఏ దేశం మీద ఎఫెక్ట్ పడుతుందో ఏమి అవుతుందో అని చెప్పేసి ప్రపంచ దేశాల్లో అయితే కనుక కలవరం మొదలైంది ట్రంప్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉక్కు అల్యూమినియం దిగుమతులపైన 25% సుంకం వేశారు. సో మరి ఎలాంటి వాటికి దారి తీస్తుంది అన్నది చూడాలి. మనం కనుక ఒక 5-6 రోజుల క్రితం చూసుకుంటే వ్యాపార భాగస్వాములైన కెనడా, మెక్సికో పైన కూడా 25% దిగుమతులపై 25% సుంకాలు విధించడం జరిగింది. అలాగే చైనాకి 10% సుంకం విధించడం జరిగింది. దీనిపైన చైనా అయితే కనుక స్ట్రాంగ్ రియాక్షన్ కూడా ఇచ్చింది. అమెరికా నుంచి ఏవైతే ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నారో వాటిపైన సుంకాలు పెంచడం జరిగింది. ఒక రకంగా ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఈ సుంకాలు దిగుమతులపైన సుంకాలు పెంచుతున్నారో ఇది ఒక రకంగా వాణిజ్య యుద్ధమే అని చెప్పాలి. ప్రపంచంలో వాణిజ్య యుద్ధం ట్రంప్ మొదలు పెట్టాడే అని చెప్పుకోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అలా భయపెట్టిస్తున్నాడు. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి సుంకాలు పెంచినా దిగుమతుల మీద ఏది చేసినా కూడా అది వచ్చి పడేది అయితే కనుక సామాన్య ప్రజల మీదే. ఎందుకంటే ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలే కదా పే చేయాల్సి వస్తుంది. ఏ వస్తువు కొనాలన్నా కూడా లేకపోతే ఏది తీసుకోవాలన్నా కూడా ఆ ధరలు పెరిగినప్పుడు ప్రజల మీదే ఆ బరువు పడుతుంది. సో ఎటొచ్చి కూడా ఏ దేశాలు ఏ నిర్ణయం తీసుకొని ఏది పెంచినా భారం అయితే కనుక మధ్యతరగతి ప్రజలే మోయాల్సి వస్తుంది. మరి ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అంటే తన దేశం బాగుండడం కోసం తను తీసుకుంటున్న నిర్ణయాలు తన దేశం బాగుండడం కోసం తీసుకోవాలి నిర్ణయాలు, కాదనట్లేదు. కాకపోతే మిగతా ప్రపంచ దేశాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు అంత దుందుడుకు స్వభావంతో ముందు వెనుక కూడా అంటే కొన్ని విషయాల్లో ముందు వెనుక ఆలోచించాల్సి ఉంటుంది. సో అలా ఆలోచించి దుందుడుకు స్వభావం కొంత తగ్గించుకుంటే బాగుంటుందనేసి అయితే కనుక చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది చూడాలి. అలాగే నాణేల ముద్రణ కూడా నిలిపివేస్తున్నట్టు చెప్పేశారు ట్రంప్. మరి ఇది ఏ రకంగా ఉంటుందో ప్రపంచ దేశాలపైన ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అన్నది అయితే కనుక చూడాలి. మరో ముఖ్యమైన వార్త, లంపీ స్కిన్ వ్యాధికి టీకా. ముఖ్యంగా ఇది సాగు పశువులు ఉంటాయి కదండి, ఆ సాగు పశువులు ఏవైతే ఉంటాయో ఆ పశువులకి సంబంధించిన చర్మ వ్యాధులకి సంబంధించి టీకాని అయితే కనుక మొత్తానికి కనుక్కున్నారు. లంపీ స్కిన్ వ్యాధి ఏదైతే అది చర్మ వ్యాధి, పశువులకు వచ్చే చర్మ వ్యాధి, దీనికి ఆ టీకా అయితే కనుక కనుక్కున్నారు. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ. దేశంలోనే ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువులు మృతి చెందాయి. సో దీని గురించి ఎప్పటి నుంచో అంటే ఈ లంపీ స్కిన్ అన్న వ్యాధికి ఎప్పటి నుంచో మందు కనిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో మొత్తానికి అయితే కనుక భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ అయితే కనుక విజయం సాధించింది. మరో ముఖ్యమైన చూసుకుంటే కనుక దేశంలోనే ఇది మొదటిది. సో గత 2 ఏళ్లలో అయితే కనుక ఈ వ్యాధి బారిన పడి 2 లక్షల పశువులు అయితే మృతి చెందాయంట. మొత్తానికి అయితే కనుక ఇక ఈ మరణాల సంఖ్య అయితే కనుక ఉండదు అనే చెప్పొచ్చు. ఈ వ్యాధి బారిన పడి మరణాల సంఖ్య అయితే ఉండదనే చెప్పొచ్చు. ఎందుకంటే కనుక సో ఇక్కడ నుంచి అంటే ఈ లంపీ స్కిన్ వ్యాధికి టీకా కనిపెట్టారు కాబట్టి ఇక ఆ పశువుల మృత్యువాత అయితే కనుక ఉండదనే మనం చెప్పుకోవచ్చు. సో ఈనాడులో వచ్చిన ప్రధాన అంశాలు అయితే కనుక ఇవి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుంటే కనుక నమస్తే తెలంగాణలో ప్రధాన బ్యానర్ ఐటమ్, కౌరవ పాలనపై కురుక్షేత్రం ఇది, అరాచకాలు దుర్మార్గాల దుర్యోధన పాలన రేవంత్ది, వాటిపై భూపోరాటం అనే యుద్ధం చేస్తున్న రైతులు, ముఖ్యమంత్రి ఆరాటం అంతా అల్లుడు ఆదాని కోసమే, రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి నిలబడు, బీఆర్ఎస్కు 50,000 మెజారిటీ కన్నా 1 ఓటు తగ్గిన రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు సిద్ధమా, అడ్డిమార్ గుడ్డి దెబ్బల నీకు సీఎం కుర్చీ దక్కింది, రైతుల పొలాల్లో కాదు నీ భూమిలో కంపెనీలు పెట్టు, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పాలనపై తిట్లదండకమే,
రైతులందరికీ 17,500 బాకీ పడిన సర్కార్ టకీమణి పడతాయన్న రైతు భరోసా డబ్బులేవి. సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. నారాయణపేట జిల్లా కోస్గిలో రైతు నిరసన దీక్ష. కొడంగల్ గడ్డపై బీఆర్ఎస్ నేతకు అపూర్వ స్వాగతం. దారి పొడవునా కేటీఆర్ కు హారతి పట్టిన జనం. ఏదైతే ఉందో ముఖ్యంగా నమస్తే తెలంగాణలో ఇచ్చినదైతే కనుక కౌరవ పాలనపై జరుగుతున్న కురుక్షేత్రం ఇది అని చెప్పేసి టైటిల్ ఇచ్చారు. ఏదైతే కొడంగల్ నుంచి అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలిచారు కదండి. ఆ కొడంగల్లో అయితే రైతు నిరసన దీక్ష ఉందో అందులో పాల్గొనడానికి వెళ్ళిన కేటీఆర్కి అయితే కనుక అక్కడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆ ప్రేమాప్యాయతలతో దారి పొడిన హారతి కూడా పట్టారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడిన మాటలు అయితే కనుక చూసుకుంటే కనుక అరాచకాలు దుర్మార్గాల దుర్యోధన పాలన ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నది. సో దానిపైన భూ పోరాటం అనే యుద్ధం చేస్తున్నారు రైతులు అని చెప్పేసి అన్నారు. ఇంకొకటి సో దమ్ముంటే రాజీనామా చేసి రిజైన్ చెయ్యి, 50,000 మెజారిటీతో మా పార్టీ అభ్యర్థి అయితే కనుక గెలుస్తారు, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అనేసి అంటున్నారు. సో ఇది మనం ఇందాక న్యూస్లో కూడా చూసుకున్నదే. ఇంకా అలాగే రైతులందరికీ కూడా 17,500 రూపాయలు బాకీ పడ్డారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పారు. ఇక ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజలంతా కాంగ్రెస్ని తిడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే రైతుల భూముల్లో కాదు నీ సొంత కంపెనీలో భూములు పెట్టుకో అని కూడా ఈ సభలో ఈ నిరసన దీక్షలో అయితే కనుక కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన ప్రధాన అంశాలు. ఇది తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్.